అందరికీ నమస్కారం అండి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి బీజేపీ, టీడీపీ, జనసేనకి అద్భుతమైనటువంటి విజయం సొంతం అయిందండి. 175 స్థానాలకి 161 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలే ఇవ్వడం జరిగింది. అయితే ఇంత ఘోరమైనటువంటి ఓటమి చవిచూడటానికి ముఖ్యమైనటువంటి కారణం చెప్పుకోదగ్గదేంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడినటువంటి భాష అండి మెయిన్. ఆ భాష జనాల్లోకి నెగెటివ్ రిమార్క్ చేయటం వెళ్ళిపోవటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఘోరమైనటువంటి ఓటమి చవిచూసిందండి. అయితే ఇప్పుడు కూటమి గవర్నమెంటు అద్భుతంగా 164 స్థానాలు గెలుచుకున్నప్పటికి కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు 3 పార్టీల్లో ఉన్నటువంటి నాయకులు కూడా వాడుతున్నటువంటి భాష చాలా అభ్యంతరకరంగా ఉందండి. దయచేసి కూటమి నాయకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో అతీతులు కారు. అందరికీ ఒకే న్యాయం అనేది జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భాష నచ్చక జనాలు తిరస్కరించడం జరిగింది. మరి మీ భాష నచ్చకపోతే రేపు 2029లో మిమ్మల్ని కూడా పక్కన పెట్టే పరిస్థితి రాదా? దయచేసి ఒకసారి కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఆలోచించాలండి. మీకు పట్టం కట్టేది ప్రజలు అద్భుతంగా మీరు పరిపాలిస్తారని, ఈ రాష్ట్రాన్ని ఒక మంచి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తారనేటువంటి ఆశతో గత ప్రభుత్వం ఆ కార్యక్రమాలు చేయలేకపోయింది కాబట్టి మీకు అద్భుతమైనటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి మీరు కూడా అదే భాష ఉపయోగించి లేదా అదే పౌరుషమైనటువంటి పదజాలం వాడి అదే స్కాములు గాని, అదే రాష్ట్ర తిరోగమనంలో మళ్ళీ మీరు ముందుకు వెళ్తే మీకు కూడా అటువంటి పరిస్థితే వచ్చేటువంటి అవకాశం అయితే సుస్పష్టంగా కనిపిస్తుందండి. దయచేసి ఇప్పటికైనా కూటమి నాయకులు గాని, లేదా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు గాని తెలుసుకోవాల్సిన విషయం, దయచేసి మీ నోటి నుంచి వచ్చే మాట తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎంత ఘోరమైనటువంటి ఓటమి చవిచూసిన తర్వాత కూడా వాళ్ళలో ఎటువంటి రియలైజేషన్ కూడా కనిపించడం లేదండి. మళ్ళీ అదే పురుషమైనటువంటి పదజాలం ఉపయోగించి మళ్ళీ మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజలు హర్షించరండి. నాయకులకు నిజంగా ఈ విషయం తెలియదా? ప్రజలైతే హర్షించే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే తప్పుడు మాటలు నోటి నుండి, అందులో ఒక మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలు ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తులు మీరే తప్పుడు మాటలు, తప్పుడు విధానాలతో మీరు మాట్లాడుతుంటే ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? దయచేసి ఇరు పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా విజ్ఞప్తి, మీ భాష లేదా మీరు మాట్లాడే తీరు దయచేసి మార్చుకోండి. హుందా అయినటువంటి రాజకీయాలు చేయమని నా విజ్ఞప్తి అండి.